లైఫ్లో ఇటువంటి మోటివేషనల్ స్పీచ్ కానీ ఇలాంటి సబ్జెక్ట్ కానీ మీరు ఎంతవరకు ఏమి ఉండరు. కానీ ముఖ్యంగా ముందుకు వెళ్ళే టైం కొద్దీ మీరు చేయవలసింది ఏంటంటే, ముఖ్యంగా నేను చెప్పడానికి నాకు ఉత్సాహం రావాలి, ఇంకా ఇలాంటి 10 వీడియోలు మోటివేషన్గా ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీ సపోర్ట్ చాలా అవసరం. తప్పకుండా యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి షేర్ చేయండి, మరి కామెంట్ మంచిగా పెట్టండి, అలాగే దీన్ని లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళు కూడా, మిత్రులందరూ కూడా, ఫాలోవర్స్ అందరూ కూడా, కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళు అడ్మినర్గా మన ఇది మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి మిత్రులకి మీరు అందరూ ఒక్కొక్కరు 100 మందితో సమానం. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను టాపిక్ మాట్లాడాల్సింది దేని గురించో మీరు తమిళ్లో చూస్తే ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు సంచలనం సృష్టించి 100 కోట్ల దిశగా వెళ్ళిన మన మూవీ ఏంటి అంటే ఇరుముడి. ఇందులో సినిమాగా కాకండి, నేను ఎప్పుడు కూడా ఒక హీరో గురించి పొగడ్డం జరగదు. అయితే దీనికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, భద్ర సినిమా టైంలో నా స్నేహితులు, మా కుటుంబ సభ్యులు కూడా నువ్వు ఎనర్జీగా ఉంటావు, రవితేజల మొత్తం నాన్ స్టాప్గా ఉంటావు అని వాళ్ళు రవితేజ ఫ్యాన్గా వాళ్ళు డిక్లేర్ చేశారు. కానీ ఎక్కువగా నాకు ఆర్‌నారాయణ మూర్తి అంటే చాలా ఇష్టం. ఆర్‌నారాయణ మూర్తి కష్టపడి పైకి వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు ఇష్టమే. చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, రవితేజ గారు కావచ్చు, నాని గారు కావచ్చు, అలాగే కిరణ్ అబ్బవరం కావచ్చు, ఇప్పుడు సుహాస్ కావచ్చు, కష్టపడి ఎదుగుతున్న ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం కానీ, బిజినెస్ కానీ, సినీ ఇండస్ట్రీలో, రాజకీయం కూడా ప్రతి ఒక్కరు కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటారు. ఈరోజు ఈ సినిమా, ఇప్పుడు నేను చెప్పదలసిన సినిమా అనేది ఇరుముడి రివ్యూ చాలా మంది ప్రముఖులు ఇచ్చారు. చాలా మంది సబ్స్క్రైబర్ పెద్ద వాళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా పెద్ద స్థాయిలో ఇచ్చారు. కానీ ఈరోజు నేను చెప్పాల్సిన ఇందులో సినిమా గురించి కాదు, కానీ మోటివేషన్ సబ్జెక్ట్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలని నేను ఈ వీడియో ముందుకు రావడం జరిగింది. మరొక విషయం ఏంటంటే, ఈరోజు పుణ్యక్షేత్రము వాసవి కన్యక పరమేశ్వరి అంటే పెనుగొండలో పెద్ద పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పాలకుల దగ్గరలో ఈ యొక్క క్షేత్రం ఉంది. ఎలాగో దర్శనానికి వచ్చి, అలాగే నేను నా ఫీల్డ్ ప్రకారంగా ప్రతి ఊరు తిరుగుతూ ఉంటాను. అందులో మంచి స్థానంలో ఈ భగవంతుడి గురించి చెప్పాలి. అలాగే ఈ సినిమా ఇరుముడి స్టోరీకి వస్తే, ఇది వాస్తవంగా ఒక కన్న తండ్రి, మరి తాగుడు బానిసైన వ్యక్తి, ఇటు బిడ్డ అంటే ప్రాణంగా చూసుకుంటూ, మరి ఊరిలో కానీ ఊరు అవతల కానీ ఏది జరిగినా తండ్రికి చెప్పాలమ్మా, వాగు అవతలు కానీ వాగు యువతలు కానీ, డ్యామ్ అవతలు కానీ డ్యామ్ యువతలు కానీ ఏం జరిగినా తండ్రికి చెప్పాలి. ఇందులో చాలా మెసేజ్ ఉందండి. వాస్తవంగా చాలా మంది సినిమాగా అనుకుంటాం, కానీ నిజంగా ఈ రోజున సినిమాలో చాలా మంది ఆ భక్తి గీతం రాగానే, ఆ పాట రాగానే ఎంతో మంది ఆ దేవుడి గుడికి వచ్చినంత సంతోషంగా ఆరతులు ఇస్తూ, ఇంతకన్నా సినిమా విజయం సాధించడానికి ఇంకేం కావాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున సినిమా చూడట్లే ఎంతో కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటే, నిజంగా సినిమా చూడకపోవడం అంటూ ఉండదండి. తీసేవాళ్ళు చక్కగా తీస్తే చూసేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు మన తెలుగు ప్రజలు. ఎక్కడ ఏ సినీ ఇండస్ట్రీలో లేనంత వాళ్ళు తెలుగు ప్రజలు ఏదైనా ఎవరినైనా అభినందిస్తే, ఎప్పుడు కూడా అభిమానిస్తే, జీవితాంతం కట్టే కాలేంత వరకు వాళ్ళని మర్చిపోరు. అలాగే ఈరోజు ప్రతి హీరోల ఫ్యాన్స్ అంటే రవితేజకి ఇష్టమే. రవితేజ సినిమా అంటే అందరూ వాడు రవితేజ. ఇప్పుడు అలాగే ఈ సినిమాలో ఉన్న మెసేజ్గా ఆలోచించండి. ఈ రోజులు ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. గంజా బ్యాచ్ స్టోరీ ఉంది అందులో. గంజా బ్యాచ్ ఒరిజినల్కి జరిపేది వాళ్ళ క్యారెక్టర్ అలాంటిది. అయితే బయట అంతకన్నా ఘోరాలు జరుగుతున్నాయి. సినిమాలో చూపించింది మామూలు అండి, ఇది అంతకన్నా ఒక 100 రెట్లు చాలా ఘోరాలు జరుగుతున్నాయి. గంజా బ్యాచ్ అతి చిన్న వయసులో మద్యానికి సేవించడం, అలాగే గంజాయి తాగడము, జనాల మీద, ఆడవారి మీద పడ్డము, రేపులు, కిడ్నాపులు ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ ఇందులో ప్రతి ఆడపిల్లలు కూడా పరువు పోతేమో, మరి కొంతమంది తల్లిదండ్రులు కూడా బయటికి పోతే పరువు పోతేమో, బయట వాళ్ళ గురించి జనాల గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారండి. అంటే వాస్తవంగా మీ గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించారు. ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇందులో సినిమాలో కూడా తండ్రి చూస్తే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలమ్మా, మనకొద్దు, మన మధ్యతరగతి వాళ్ళము, బయట పోతే బాగోదు అని చెప్పడము, మరి కేర్లెస్ గా ఉండడము సాయి కుమార్ చేసిన క్యారెక్టర్ అది. అలాగే హీరో రవితేజ మాత్రము నా కూతురే కాదు, బయట వాళ్ళు కూడా కూతురుతో సమానం అని చెప్పే పాయింట్ కూడా చాలా మందికి రీచ్ అయిందండి. అలాగే ఆ పాప కూడా మరి చావు దగ్గర పడుతున్నప్పుడు కూడా నేను నాన్నకి చెప్తా అనే మాట మాట్లాడడం కూడా తండ్రి పెంచిన పెంపకం లాంటిది అని సినిమా చూస్తున్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అలాగే ఈ సినిమాలో కూడా ప్రతి ఒక్కరు తండ్రి తాగుపోతుగా ఉంటూ, అమ్మ తాగపోతే నా చేతులు వణుకుతాయి, నిద్ర పట్టదమ్మా అంటే, నాన్న నేనున్నా, నువ్వు తాగితే నీ ఆనందం గురించి అనుకున్నా కానీ నువ్వు ఇంకా చాలా వరకు బాధపడుతున్నావు, చాలా మనిషిలా కూడా లేవు నాన్న, నేనున్నా అని చెప్పే డైలాగ్ కూడా ప్రతి ఒక్క తాగుపోతులు కూడా కంటతడి తెప్పిస్తుంది. మీరు కూడా మారాలండి. మీ కుటుంబం, మీ పిల్లల గురించి మారాలి. సొసైటీ గురించి కాకుండా మీ కుటుంబాన్ని మీరు ఒక ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఉపయోగపడుతుందని రవితేజ్ చెప్పిన ఒక డైలాగ్ కూడా మనవోడు అజయ్ ఘోష్ గారు ఒక ఇదే ఆడియో ఫంక్షన్ లో ఒక మాట చెప్పాడు. ఎందుకంటే ఆయన ఎక్కడో శంకరపల్లి దగ్గర ఎక్కడో 12 ఎకరాలు ఎన్నో ఎకరాలు కొన్నాడు అని తెలిసి ఆ రవితేజతో ఇలా అంటున్నారంట పక్కన, అన్నా నువ్వు కోటీశ్వరుడు అయినావు అన్న అంటే, అరే ఎర్రిపోవా,
మనం ఈ ఆస్తులన్నీ ఇక్కడే ఉంటాయరా, మనమే వెళ్తాం పైకి అంటే అందులో కూడా ఎంతో మెసేజ్ ఉంది. రవితేజ క్యారెక్టర్ కూడా బయట కూడా ఎక్కువ కనబడ్డాలు, ఏ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా గొప్పగా చెప్పుకోవడం ఉండదు. క్రాక్ రిలీజ్ అయినా తర్వాత మిగిలిన వచ్చిన ఆ సినిమాలు ఫ్లాప్ అయినా ఎప్పుడు ఒకలానే ఉంటాడు మనిషి. కానీ ఇన్ని సంవత్సరాలకు ఒక బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ అంటే ఒకటి గమనించండి. మనం ఏమనుకున్నామంటే పక్కల వాళ్ళతో పోల్చుకొని ఈ రోజు అపజయాలు రాగానే ఆ కృంగిపోతూ ఆ ఒక ఎమ్మడే మనం ముందుకు వెళ్ళగానే నన్ను మించిన వాళ్ళు లేడులే అనుకునే మంది చాలా మంది ఉంటారండి. వాస్తవంగా అది తప్పు. ఎందుకు తప్పు అంటున్నానంటే ఈ రోజున మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. అపజయాలు ప్రతి జీవితంలో ఉంటాయి. మనిషి పుట్టుకతోనే అన్ని భగవంతుడు ఇచ్చి పంపుతాడు. నీకు నష్టాలు చూపిస్తానైనా లాభాలు చూపిస్తా, ఆనందాన్ని ఇస్తా, కష్టాన్ని ఇస్తా, దుఃఖాన్ని ఇస్తా, శ్రమని ఇస్తా, అన్ని ఇస్తా అనే దేవుడు ప్రతి మనిషిని పుట్టించుండు. అది జీవిత సత్యాలు తెలియక ప్రతి ఒక్కరము ఏదో అదృష్టం వస్తేనే మనం ముందుకు వెళ్తాం, ప్రతి ఒక్క మనిషి అదృష్టంతో ఎదిగిపోతాడు కాదండి. కష్టపడాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అదృష్టం దేవుడు ఇస్తాడు ప్రతి ఒక్కరికి మీరు అన్నట్టు. కానీ మన హార్డ్ వర్క్ ఎంతవరకు చేస్తున్నాం అనేది కూడా ఒకటి గమనించాలండి. ఈ సినిమాలో కూడా రవితేజ చాలా సినిమాలు ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. ఎంతో మందికి భవిష్యత్తు ఇవ్వాలి, ఎంతో మంది కొత్త కొత్త డైరెక్టర్ని తీసుకొచ్చింది ఎక్కువ శాతం రవితేజ గారే. మరి అలాంటి వ్యక్తి కూడా ఈ రోజు ఆ ఫ్లాప్ వచ్చిన ఏదొచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉంటాడు. అంటే ఈ రోజు ఒక బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది, భగవంతుడు ఆయన చేసిన పనికి తప్పకుండా సక్సెస్ ఇచ్చాడు కదా. అలాగే మనం కూడా ఇందులో అర్థం చేయాల్సిన పాయింట్ ఏంటంటే మనకి ప్రతి సంవత్సరం దేవుడు మనకి విజయాలు ఇవ్వడు. అలా ఇస్తే మనమే దేవుళ్ళం అవుతాం. కష్టాలు నాకు తెలిసి ప్రతి మనిషికి కష్టాలు ముందు రావాలి, తర్వాత సుఖాలు రావాలి. ముందు కష్టం వస్తే తర్వాత సుఖం ఏంటి, సుఖం వస్తే కష్టం విలువ ఏంటి మనిషికి అర్థమవుతుంది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కష్టాన్ని కోరుకోరండి. దేవుడు గుడికి పోయినా, టెంపుల్కి పోయినా, దేవుడా నాకు కోట్లు ప్రసాదించు, లక్షలు ప్రసాదించు, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా 95%. కానీ ఒక 5% ఎక్కువ కోరుకునేది ఏంటో తెలుసా? నాకు కష్టం పెట్టు ముందు. సపోజ్ మేము కూడా అదే కోరుకుంటాం. ముందు కష్టాలు రావాలి మనిషికి, తర్వాత దాని విలువ ఏంటో అర్థమవుతుంది. ప్రతిదీ ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే మనిషి అనమాట. అందుకే కదా మనం ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకుంటారు. నా దృష్టిలో వాళ్ళు అష్టదరిద్రులు, వాళ్ళు నిజంగా వాళ్ళు పుట్టి వేస్ట్, వాళ్ళ జన్మ వేస్ట్. ఆత్మహత్య చేసుకోకూడదు, సావు మన దాకా రావాలి, మన అక్కడికి వెళ్ళకూడదు. ప్రతి ఒక్క మనిషి కూడా ఇది అర్థం చేయాలి. అపజయాలు ఉంటాయి, లేకపోతే మనిషి ఎట్ అవుతావు. నువ్వు ఏ సినిమా ఇండస్ట్రీ చూసుకో, లేదంటే ఏ రాజకీయం చూసుకో, ఎవరినైనా చూసుకో, కష్టపడుకోకుండా వచ్చిన వాడు ఎవరు లేడు. అలా వచ్చే విజయం ఎప్పుడు ఉండదు. ఈ రోజు నువ్వు కష్టపడతావు. ఇప్పుడు పిల్లలకు కూడా అదే చెప్తున్నారు, నేను చాలా వీడియోలు కూడా అదే చెప్తా. నా పిల్లలు కష్టపడకూడదు, నేనే కష్టపడాలనుకుంటారు చాలా మంది. అది తప్పు. వాళ్ళు పడాలి, వాళ్ళకి అర్థం కావాలి. నువ్వు ఇచ్చిన రూపాయి విలువేంటో తెలియాలి. నువ్వు అన్ని తీసుకొచ్చి అవసరానికి నువ్వు కష్టం లేకుండా ఇస్తే, ఇప్పుడు నువ్వు ఒక దగ్గర కూర్చో కష్టపడుకుంటావు. నువ్వు వీడియో చూస్తున్నా నీకే చెప్తున్నా, నువ్వు ఒక దగ్గర నీ ఇంటి దగ్గర నీ దగ్గర కూర్చో, అందరూ వచ్చి నీకు రోజుకు 1 లక్ష 2 లక్షలు ఇస్తే నువ్వు కష్టపడతావా? దాని విలువ తెలుస్తారా? కోట్లు పడగా తెలిస్తే నాకు రాలే, నాకు ఉందిలే అనుకుంటావు. కష్టం విలువ నీకు తెలియదుగా. అదే కష్టపడుతూ డబ్బు సంపాదించుకో, తప్పకుండా డబ్బుకు విలువ ఉంటుంది, నువ్వు కష్టానికి విలువ ఉంటుంది. నీ ఫ్యామిలీ కూడా చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా నెలలో ఇక రోజువారీగా అంటే చెప్పలేరు, వారానికన్నా నెలకన్నా ఒకసారి ఫ్యామిలీని కూర్చోబెట్టి మన బాధ ఇది, మన అప్పు ఇది, మన సమస్య ఇది, బాధలు ఉన్నోళ్ళైతే మధ్యతరగతి వాళ్ళు. సరే ఇది కాదు, మామూలుగా మనం వచ్చేసి ఏంటి ఉన్నవాళ్ళు అనుకుందాం. ఉన్నవాళ్ళు ఏం చెప్పాలి? మనం ఈ స్థాయి నుంచి వచ్చాం, మన తాత మన తండ్రి ఇలాంటి వాళ్ళు ఎన్నో బాధలు పడ్డాం. ఈ రోజు భగవంతుడు మనకి ఇన్ని ఇచ్చిండు కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ నెత్తికి మనం ఈ యొక్క అహం అనేది మన నెత్తికి ఎక్కకూడదు. భగవంతుడు అన్నది కన్నా మనకన్నా పెద్ద పెద్ద రాజులు, పెద్ద పెద్ద వాళ్ళే ఈ భూమిలో ఉన్నారు ఇప్పటికి. అంటే ఈ నేలలకు వెళ్ళిపోయారు. ఎంతో మంది నన్ను మించిన వాళ్ళు లేడని రాజులు గీజులు పెద్ద పెద్ద వాళ్ళే. అంటే భగవంతుడు కూడా తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరికి ఎట్లా పెట్టాలో. దేవుడు ఒకటి ముందు అదృష్టం ఇచ్చిందంటే చూస్తాడు మనిషి ఎలాంటి వాడు, వీడు కాపాడుకుంటాడా, తలగా నెత్తికెక్కి నన్ను మించిన వాళ్ళు లేడు అనుకుంటే. ఇప్పుడు చాలా మంది సమాజంలో చూస్తున్నాం కదా, నన్ను మించిన వాళ్ళు లేడు అనుకున్నాడు ఏమైండో. కానీ ఉన్నదాన్ని కాపాడుకుంటూ 10 మందికి మంచి చేస్తూ మానవుడు భూమి మీదకి పంపింది ఏంటంటే నువ్వు కష్టపడు, నువ్వు బతుకు, సాటి వాడికి పక్కన వాడికి కష్టం వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ వంతు నువ్వు సహకారం చేయమన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అంతా దోసుకోవడం మీదే ఉన్నాం. పొద్దున్న లేస్తే ఎలా మోసం చేయాలా, ఎలా వాళ్ళని ఎవరికి నామం పెట్టాలా, వ్యాపారం కావచ్చు, బిజినెస్ కావచ్చు, రాజకీయం కావచ్చు, ప్రతి ఒక్కరు ప్రజల్ని మోసం చేయడానికి బయలుదేరుతున్నాం ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనలో ఒక ముందు చూపు లేకపోవడము. తర్వాత ఏంటంటే భగవంతుడు ఏంటంటే వెనకట అయిపోయింది కాలము, ఇప్పుడు వేరే జనరేషన్ వచ్చింది కదా. ఎన్ని జనరేషన్లు వచ్చినా, ఎన్ని అప్డేట్లు అవుతున్నా మనిషికి మంచితనము వెనకాల వాళ్ళు ఎదిగిన విధానం అనేది ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉంటారు. ఇది గమనించాలి. ప్రతి ఒక్కరికి ఏ ఇట్టు రాగానే ఏ దాంట్లో, ఇప్పుడు సినీ ఫీల్డ్ అని చెప్పట్లేదు, రవితేజ గారు ఎన్నో బాధలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు. ఇప్పుడు స్థాయిలోకి వచ్చిండు, 4-5 ఫ్లాపులు 5-6 ఫ్లాపులు అయినాయి. ఇప్పుడు ఒక బ్లాక్ బాస్టర్ ఇట్టుబడింది, మరి సినీ ఇండస్ట్రీ ఇట్టుబడింది. అందులో నటినటులు కూడా మరి కొమరం అనే క్యారెక్టర్ కూడా, ఆ కొమరం అనే క్యారెక్టర్ కొమరంగా ఆయన లేడీస్ గెటప్ వేసి ఆయన కూడా ఇందులో అద్భుతంగా నటించాడు. ఎందుకంటే భగవంతుడు ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి.
ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు ప్రతి ఒక్క జీవికి ఇచ్చిండండి, మనమే అర్థం చేసుకోవట్లే. నువ్వు నేను అందరం కూడా గొప్ప వాళ్ళమే. ఈరోజు ఎవడు గొప్పోడు, ఈ చిన్నవాడు మధ్యతరగతి వాడు వేస్ట్ లేనోడు అనే మాట ఉత్తి మాటలవి. డబ్బు ఈ రోజు ఉండదు రేపు పోతండి. ఇంత ఆస్తులు కోట్లు పెద్ద పెద్ద కోట్లు వదిలివేసి రాజులు ఇల్లు కోట్లు ఏమి తీసుకుపోయేలా కోట్లు ఏమి తీసుకుపోయేలా. కాబట్టి ఇది కూడా మీరు అర్థం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదండి. ప్రతి ఒక్కరు కూడా ఒకటే అండి చెప్పేది, ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అవకాశం రావాలంటే మీ వంతు కృషి ఏం చేస్తున్నారు, ముఖ్యంగా మీరు చేయాల్సింది మీ వంతు కృషి ఏం చేస్తున్నారు, మీరు ఏ విధంగా కష్టపడుతున్నారు, మీరు ఏ విధంగా ఎదుగుతున్నారు. ప్రతి మనిషి కూడా ఈ రోజున బద్దకస్తులు ఎక్కువైపోయాలండి. తండ్రి సంపాదిస్తుండు కదా, భర్త సంపాదిస్తుండు కదా, అన్నదమ్ములు సంపాదిస్తున్నారు కదా, అక్క చెల్లెలు సంపాదిస్తున్నారు కదా, నేనేం పీకాలి నేనేం సంపాదించాలి అనుకుంటారు. అది చాలా తప్పండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు కష్టపడాలి, భూమి మీద వచ్చిందే కష్టపడాలి, సుఖపడాలి, అన్ని తీసుకోవాలి, ఏది దాన్ని దూరం చేసుకోకూడదు. ఈ రోజు ఉన్నది 4 రోజులు జీవితం అండి. ఈ రోజు ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియదు. మనిషి పుట్టుకి మనకి ఎప్పుడు పుడతామో భగవంతుడు కొద్దిగా అంచనాలు ఇస్తాడేమో కానీ చనిపోయేది మాత్రం భగవంతుడు ఎవరికి తెలియనియడు. ఎందుకంటే అది ఒక భగవంతుడు ఇచ్చే మంచి గిఫ్ట్. మన బతికినప్పుడు ఆ ఉన్న 4 రోజులు మంచిగా బతికేవాడెవడు, కష్టపడేవాడెవడు, ఎదిగేవాడెవడు, సుఖపడేవాడెవడు, స్వామి కదా అని ఆలోచనలు. కానీ ఒకటే చెప్తున్నా, నీకు నువ్వంటూ సొసైటీలో ఏది సంపాదించుకున్నావు అన్నది ఒకటి ముఖ్యం. రెండోది ఏంటంటే ఈ సినిమా 23 సినిమాలో ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. అందులో ఈ డైరెక్టర్ శివ నిర్వాణ కూడా చాలా నిజంగా ఒక జీవిత సత్యాలని, ఇలాంటి సినిమాలు అనేది కూడా ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమా కూడా మనకి ఏది మనం ఏ సినిమా బాగా ఆడుతున్నాయో కూడా గమనించండి. బ్లాక్ బస్టర్ ఇట్లన్నీ కూడా ఒక హోదాలోనో పెద్ద పెద్ద సెట్టింగ్ లేసో పెద్ద హై క్లాస్ గా తీసి ఆడట్లేదండి. రంగస్థలం చూసుకోండి, కామన్ మ్యాన్ మధ్యతరగతి వాళ్ళ కనెక్ట్ ఆ కథ. తర్వాత పుష్ప తీసుకోండి, మధ్యతరగతి వారికి కరెక్ట్. బలగం సినిమా తీసుకోండి, మరి ఇలాగ ఇట్లైన ప్రతి సినిమాలు చూసుకోండి. అలాగే చూసుకుంటే మనకి ఇప్పుడు వచ్చిన సినిమా కూడా ఏది ఇరుముడి కూడా మధ్యతరగతి వాళ్ళ సినిమా. మొన్నొచ్చినది మా రామ్ చరణ్ గారిది పెద్ద సినిమా కూడా మధ్యతరగతి వాళ్ళ సబ్జెక్టు తీసుకున్న కథ అది. అంటే చూడండి, ఈ రోజున మధ్యతరగతి వారి మీద సినిమా తీస్తే ఎంత హిట్ అవుతున్నాయో. అంటే దాని అర్థమైందా? ప్రతి ఒక్క మేధావి కూడా ఎంతో పెద్ద పెద్ద స్థాయి అమెరికాలో ఉన్నవాడు కూడా కింద నుంచి వచ్చిన వాళ్ళే. అందుకే మట్టి కథలు అందరికీ అటాచ్మెంట్ అవుతాయి. ఈ రోజున పెద్ద పెద్ద వాళ్ళు చూసుకోండి, కింద నుంచి వ్యవసాయం నుంచి పుట్టినోళ్ళు, గ్రామం నుంచి ఎదిగినోళ్ళు, కష్టపడి వచ్చినోళ్ళు. కాబట్టి ఆ సినిమా గుండె కత్తుకుంటాయి. ఈ రోజున 100 హత్యలు చేసిన వాడు కూడా పెద్దవాడు కూడా కళ్ళమ్మడి దుఃఖం వచ్చే విధంగా తీశాడు ఇరుముడి. ఎందుకంటే ఇరుముడి సినిమాలో దొంగ వెళ్ళిండు, దొర వెళ్ళిండు, కత్త కూడా వెళ్ళిండు, బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు ఇల్లు, అత్యాచారం చేసే వాళ్ళ ఇల్లు, అన్ని ఏరియాలో ప్రతి ఒక్క యదవులు, మంచోళ్ళు, సమాజంలో 10 మందికి మెసేజ్ ఇచ్చే వాళ్ళు, సమర్థులు అందరూ వెళ్ళారు. కానీ అందరి నుంచి కంటికి దుఃఖంతోనే బయటికి వెళ్ళారు. అంటే దీని అర్థం ఏంటో అర్థమైందండి మీకు? అంటే మనిషి ఎన్ని హత్యలు చేసినా కానీ మనసు అంటే ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి. ఆ మనసును కదిలించిన సినిమా ఈ యొక్క ఇరుముడి. నిజంగా ఈ సినిమా మీరందరూ కూడా ఫస్ట్ నుంచి నేను వాస్తవంగా సినిమాల గురించి ఏ సినిమా గురించి మాట్లాడను, ఈ సినిమా గురించి మాట్లాడటానికి ఆ కథ బలం అనమాట. తండ్రి ఉండాల్సింది ఎట్లా, మధ్యతరగతి వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ బతుకులు ఏంటి, మరి వాళ్ళ ఎలాగ తెగించాలి, సమాజం మీద ఎలా పోరాటం చేయాలి, పిల్లలు ఎలా ఉన్నారు, ఇప్పుడు సొసైటీ ఎలా ఉంది అన్న దాని మీద ఇప్పుడున్న జనరేషన్ కి కనెక్ట్ అయిందనమాట. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు, 6 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల ముసలోళ్ళ వరకు ఈ సినిమా కదిలించిందంటే అందులో మంచి చెడు అందరూ ఉన్నారండి. కానీ మనిషి అన్నవాడు మంచోడు. పరిస్థితి ప్రభావం వల్ల వాడు హత్య చేయొచ్చు, పరిస్థితి ప్రభావం వల్ల దొంగతనం చేయొచ్చు, బాధ్యతల వల్ల వాడు చెడిపోవచ్చు. కానీ మనసు అంటూ ప్రతి ఒక్కరికి ఒకటే ఉంటుంది. ఆ మనసును కదిలించిందండి. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేయాలి, ప్రతి ఒక్కరు మంచోడే. కానీ మీరు ఎన్నుకున్న దారులు కరెక్ట్ కాదు. మీరు ఎన్నుకున్న రీజన్ లో చెడు దారిలో పోయేవాడు చెడ్డవాడే అవుతాడు. కత్తి పట్టినోడు కత్తితోనే చేస్తాడు. మరి మద్యానికి బానిసైనడు మద్యం తాగే చచ్చిపోతాడు. అలాగే వ్యసనాలకు అలవాట్లు పడ్డాడు వ్యసనాలతోనే నాశనం అవుతాడు. ఇది జీవిత సత్యాలు కనబడతలేవండి. కానీ ప్రతి ఒక్కడు కూడా భగవంతుడు బ్రహ్మాండమైన లైఫ్ ఇచ్చిండు. కానీ ఎంతవరకు నిలబెట్టుకున్నాం అనేది నీ చేతిలో ఉండాలి. ఇది గమనించు ప్రతి ఒక్కరు కూడా. కానీ భగవంతుడి దేవాలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు నిజంగా ధన్యవాదాలు. డైరెక్టర్ శివ నిర్వాణకి, నిర్మాత మైత్రి మూవీస్ వాళ్ళకి, రవికి, అలాగే రవితేజ గారికి, సినిమాలో నటించిన నటీనటులకి, ఆ పాపగా నటించిన కూతురుగా నటించిన పాపకి, ప్రతి ఒక్కరు కూడా నిజంగా సినిమా మధ్యతరగతి వాళ్ళని కదిలించిందండి. మధ్యతరగతి మట్టిలోనే చాలా కథలు ఉన్నాయి. ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కోట్లు ఇచ్చి తెచ్చుకుంటూ నటీనటుల్ని తెలుగులోనే నెంబర్ 1 క్యాండిడేట్లు ఉన్నారు కదండి. తెలుగులోనే నటీనటులు ఉన్నారు కదా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మనకు కావాల్సిన ఇంతకన్నా బెటర్ నటీనటులు ఉన్నారు. వాళ్ళని కూడా సినిమా అవకాశాలు ఇవ్వాలి. ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూస్తున్నా, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా, టాలెంట్ పర్సన్ ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి ఒక అవకాశాలు ఇవ్వండి అని నేను కోరుతూ ఉన్నా. కానీ ఇప్పటికైనా అర్థం చేయండి, సినిమా మంచిగా తీస్తే ఎవడైనా సినిమాకు చూస్తాడు. మీరు కరెక్ట్గా తీయక ప్రజల మీద పడి మీరు చూడట్లేదంటే ఎట్లా అండి? కానీ మీరు తీసే విధానం కరెక్ట్గా ఉంటే చూస్తానికి కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కూడా ఎన్ని ఓటీటీలు రాని, ఎన్ని రాని, సినిమా 70mm స్క్రీన్ మీద చూడడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు ప్రేక్షకులు.
కాబట్టి ఈ సినిమా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి సినిమాలు తీయండి, మెసేజ్ ఉండాలి. డబ్బుకు డబ్బు వచ్చింది, మీకు పేరుకు పేరు వచ్చింది. సమాజంలో కూడా మంచి మోటివేషనల్ మూవీగా తీశారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద తీశారు. ఆడపిల్లలు ఎట్లా ఉండాలి, స్కూల్ టీచర్లు చేసే అన్యాయాలు ఏంటి, ఒక శాసనసభ్యుడిగా ఒక ఎమ్మెల్యేగా ఉన్న ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా ఆయన చేసిన కథలేంటి, ఇంతకన్నా ఘోరాలు చేసే నాయకులు ఉన్నారు, ఇంతకన్నా ఘోరాలు చేసే స్కూల్ టీచర్స్ ఉన్నారు. అవన్నీ కూడా వెలుగులోకి రావాలని కోరుతూ ఉన్న మట్టి కథల్లోనే బ్రహ్మాండమైన కథలు ఉన్నాయి. అలాంటి కథలు కూడా మీరు నిర్భయంగా మీరు తీస్తే చూడడానికి ఎప్పుడు మేము సిద్ధమే. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలండి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత మరిచి వెళ్లే వాళ్ళు కూడా ఒక సినిమా చూసి ఫ్యామిలీతో వెళ్ళి, ఇదివరకు బలమైన సినిమాకి తండోలుగా టాటర్ల మీద ఆటోల మీద వెళ్ళారు. తర్వాత ఈ యొక్క ఇరుముడి సినిమా కూడా వెళ్తున్నారు. అలాగే వచ్చేసి 166 థియేటర్లు హైదరాబాద్ హిస్టరీ అన్ని థియేటర్లు ఫుల్ అవ్వడం, ఒక 20 టికెట్లు కూడా మిగిలి లేకపోవడం 105 సంవత్సరాల చరిత్రలో ఇది జరిగిందంట. ఒకప్పుడు ఏదో వెనకట ఆ ఎన్టీ రామారావు ఆ టైంలోనో లేకపోతే కొన్ని సంవత్సరాల కింద జరిగిన స్టోరీ ఈ రోజు ఇలాగ రావడం అనేది నిజంగా ఇండస్ట్రీ ఇట్టు అని నేను చెప్తూ, ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ సినిమా చూడండి. అలాగే ఇందులో మోటివేషన్ చూడండి. సినిమా అని చెప్పట్లే, అన్ని సినిమాలు ఏ వర్గానికి సంబంధించిన ఏ కథకు సంబంధించిన వెళ్తుంటాయి. కానీ ఇందులో చాలా వరకు హైలైట్ సీన్స్, హైలైట్ మోటివేషన్ ఉందండి. సినిమా మొత్తం మోటివేషనే. కాబట్టి పిల్లల్ని ఎలా చూసుకోవాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి, డబ్బు ఆయంలో కూడా పిల్లల్ని పట్టించుకోం, జరుగుతుంది స్కూల్లో ఏం జరుగుతుందో పట్టించుకోం. మరి వాళ్ళని మనసు వ్యక్తి దగ్గర కూర్చోబెట్టి కూడా మాట్లాడాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా ఉండాలి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చూసి వచ్చిన తర్వాత నా పిల్లలకు కూడా చెప్పి, వాళ్ళు సినిమా సామాన్యంగా చూడరు. అంటే ఈ మధ్యలో కూడా సినిమాలు ఎవరు చూడట్లేదండి. ఎందుకంటే కథలు ఏమి అంది ఫైటింగ్లు, ఐటెం సాంగ్లు, పనికిరాని సీన్లు తప్ప ఇలాంటి జనాలు చాలా సంవత్సరాల నుంచి రానోళ్ళను కూడా తీసుకొచ్చిన సినిమా ఏదైనా ఉందంటే ఒకటి బలగం, తర్వాత ఇరుముడి చాలా మందిని సినిమా థియేటర్కి తీసుకొచ్చింది. కాబట్టి ఇలా తీయండి సినిమాలు. తప్పకుండా ప్రేక్షకులు కూడా ఎప్పుడు మీకు మంచి సినిమాలకు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. మన తెలుగు ప్రజలు అన్నిటికన్నా తెలుగు ప్రజలు చాలా మంది మంచిని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నటినట్లు కూడా మంచి అవకాశాలు రావాలి, పెద్ద స్థాయిలో ఎదగాలి. ఇంక ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో చాలా మంది ఉన్నారు టాలెంట్ పర్సన్స్. వాళ్ళందరూ కూడా డైరెక్టర్లు అవకాశాలు ఇవ్వండి, కొత్త వారిని తీసుకురండి. ఇప్పుడు వచ్చిన నటినట్లు చాలా మంది 60-70% అంతా కొత్త వాళ్ళు ఈ సినిమాలో ఇరగదీశలు యాక్టింగ్. అంటే ఇక్కడ ఛాన్స్ ఇవ్వాలి కదండి, ఇస్తేనే కదా వాళ్ళ టాలెంట్ చూపించుకుంటారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని, మీకు ఈ యూట్యూబ్ చూస్తున్న అందరికి కూడా ధన్యవాదాలు. ఇంకా మోటివేషన్ మంచి మంచి సబ్జెక్టులు పెడతాం, ఇంకా చెప్పాలని ఉంది, ఇంకా వినాలి మీరు. ఇవన్నీ నేను సమయం కేటాయించి మాట్లాడుతున్నా అంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, షేర్ చేయండి. మరి ఇలాంటి మంచి విషయాన్ని 10 మందికి చేయండి. ఇది సినిమా సబ్జెక్ట్ అని కాదు, కానీ దీంట్లో జీవితం ఉంది. అయ్యప్ప స్వామి గురించి చెప్పాల్సిన 2 ముక్కలు ఉన్నాయండి. హైలైట్ సాంగ్స్, హైలైట్ దేవుడు మహిమ లాంటిది. ఈ రోజు ఇంతమంది చూస్తున్నారంటే అయ్యప్ప స్వామి ఆయన పెట్టుకున్న ఆయన భక్తుల మీద ఉన్న నమ్మకమే ఈ రోజు ఈ సినిమా బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ అయిందంటే స్వామియే శరణమయ్యప్ప. అలాగే ఈ స్వామి మాలలో నటించిన రవితేజ్ గారు అద్భుతంగా నటించారండి, జీవించారు మొత్తానికి, అందరూ బాగా నటించారు. అలాగే సినిమా పాటలు వస్తుంటే థియేటర్లో ఏంటండి అది, అందుకే అయ్యప్ప స్వామి అనుగ్రహం. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు వచ్చే మాలల టైంలో ఇంకా ఎక్కువ వేస్తారు మాలలు. అయ్యప్ప స్వామి గురించి తెలియని వాళ్ళు కూడా వేస్తారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ వెళ్ళి సినిమాలు చూస్తున్నారంటే అక్కడ వాళ్ళకి నచ్చిన కాంటాక్ట్ ఉంది, భగవంతుడు భక్తి ఉంది, జీవిత విలువలు ఉన్నాయి, పిల్లల్ని ఎలా పెంచాలని ఉంది, పిల్లల్ని ఎలా మోటివేషన్ చేయాలని ఉంది, సమాజంలో జరుగుతున్న అన్యాయాలు ఏంటి, ఈ యొక్క ఏది పిల్లలందరూ కూడా గంజాయి మత్తులో వాళ్ళు చేసే అరాచకాలను కూడా కళ్ళకి కట్టినట్టు చూపించిన డైరెక్టర్ శివ నిర్మాణ గారికి ఇలాంటి బ్లాక్ బస్టర్ ఎన్నో రావాలి. రవి గారు కూడా మంచి మంచి సినిమాలు తీయాలి. రవితేజ్ అన్న గారు కూడా చాలా బ్లాక్ బస్టర్ హిట్లు ఇవ్వాలి అని నేను కోరుతున్నా. మీకు ఇట్టు ఫ్లాప్ తో సంబంధం లేదు, ఎప్పుడు ఫ్లాప్ అయినా అలాగే ఉంటారు, హిట్ అయినా అలాగే ఉంటారు. అది మనిషి విధానం. మనిషి ఉన్నా లేకపోయినా ఒకటే విధంగా ఉండాలి. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతండి. మనం వాడిన ఆస్తులు ఇక్కడే ఉంటాయి, కానీ మనమే వెళ్తాం. కాబట్టి ఇది కూడా మీరు అర్థం చేసుకొని అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా పేరు పేరున స్వామియే శరణమయ్యప్ప. నేను మాట్లాడేది మీ వారణ శివవర్మ, బిఎస్వి మోటివేషన్ ఇన్ తెలుగు ఛానల్. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా చూడాలి, ఎంకరేజ్మెంట్ చేయాలి. ఇంకా మనం కూడా చాలా వరకు మోటివేషన్ చేస్తుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.